ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ మీద మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన ఎక్స్ వేదికగా చేసుకుని అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఒక ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ గారు పెట్టినటువంటి ఆ ట్వీట్ సారాంశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. యజ్ఞమూర్తి గారు, హాయ్ అండి. ఈ రోజు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ అరెస్ట్ ని నిరసిస్తూ ఇప్పుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఏంటి సార్ ఆయన ఆ ట్వీట్ సారాంశంని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అసలు అంత వేగంగా అంటే మనం మాట్లాడుతున్నాం, మీడియాలో వస్తూనే ఉంది. అంత వేగంగా కేటీఆర్ గారు స్పందించడం కూడా చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇవన్నీ కూడా ఆలోచించే ఇది కూడా లేకుండా ఆయన వెంటనే స్పందించడం అనేది మాత్రం మనం విశేషంగానే చూడాలి. సో ఆయన ఒకసారి మీరు అన్నట్టు ఒకసారి చూస్తే అసలు ఆయన ఫస్ట్ ఒక కోట్ చేశారు ఒకరిని. సో రాన్ కార్పెంటర్ ని కోట్ చేస్తూ, యాన్ ఇన్సెక్యూర్ లీడర్ విల్ ఆల్వేస్ సబటస్ ద పీపుల్ అరౌండ్ దెమ్. సో అంటే అభద్రతా భావనతో ఉండేటువంటి ఒక నాయకుడు తన చుట్టూ ఉండే వాళ్ళని వాళ్ళ మీద ఇవన్నీ కూడా నేరాలు మోపుతూ వాళ్ళని అంటే వాళ్ళని కూడా తనలాగే అభద్రతా భావాన్ని గురి చేస్తూ ఉంటాడనే ఉద్దేశంలో ఆయన అది పెట్టాడు. దాంట్లో ఫస్ట్ మొదట చెప్పాడు అంటే పరాకాష్ట పాలకుల యొక్క అభద్రతా భావానికి పరాకాష్ట నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది. సో నాకు పూర్తిగా సానుభూతి ఉంది. అక్కడ ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ఎవరైతే బాధితులు అయితే ఉన్నారో వాళ్ళ మీద నాకు పూర్తి సానుభూతి ఉంది. కానీ అల్లు అర్జున్ ని అంటే నేరుగా అతను ఏదైతే తొక్కిసలాటకి దానికి అంటే జరిగిన దానికి ఘటన ఏదైతే ఉందో అతను నేరుగా బాధ్యుడు కాదు. అయినప్పటికీ కూడా ఆయన్ని అల్లు అర్జున్ ని ఒక సాధారణ నేరస్తుడిగా మీరు ట్రీట్ చేయడం అనేది, ఒక సాధారణ క్రిమినల్ గా మీరు అరెస్ట్ చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన పెట్టాడు. సో దేర్ ఈస్ ఆల్వేస్ స్పేస్ ఫర్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్ కండక్ట్. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ద హై హ్యాండెడ్ బిహేవియర్ ఆఫ్ గవర్నమెంట్. సో అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే గౌరవాన్ని పొందే హక్కు ఉంది ఇక్కడ. కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అతిక్రమణలు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైనటువంటి చర్యలు నేను వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. సో అలాగే గోయింగ్ బై ద సేమ్ పర్వర్స్ లాజిక్, రేవంత్ రెడ్డి షుడ్ బి అరెస్టెడ్ ఫర్ కాజింగ్ ద డెత్ ఆఫ్ 2 innocent people who died in హైదరాబాద్ బికాస్ ఆఫ్ ద ఫియర్ సైకోసిస్ కాజ్డ్ బై హైడ్రా. అలా అయితే దీనే గనక మీరు కనుక ఒక రకంగా తీసుకునే పని అయితే ఇదే కనుక ఇదే దిక్కుమల్లా అంటే తొక్కిసలాటికి కారణం అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్ కనుక అరెస్ట్ చేస్తే మీరు హైడ్రా అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు, దాని వల్ల హైదరాబాద్ లో ఇద్దరి ప్రాణం పోయింది, మరి దానికి ఎవరు బాధ్యులు అంటే కూడా పర్వర్స్ లాజిక్ అంటే దిక్కుమాల లాజిక్ అని ఇదే దిక్కుమాల లాజిక్ తో వెళ్తే మరి రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా. హైడ్రా చేసిన చర్యల వల్ల ఇద్దరు అమాయకులు ప్రాణాలు పోయాయి కదా, మరి రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు. సో అది ఆయన చెప్పింది కూడా లాజిక్ గానే ఉంది, లాజిక్ ఉంది. బట్ అంటే మనకు తెలుసు కొంతకాలంగా కేటీఆర్ కి సంబంధించి కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాలు కానివ్వండి, వేరే వ్యవహారాలు కానివ్వండి, ఆయన మీద అనేకమైనటువంటి ఆరోపణలు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి సో ఆయన కూడా ఒకవేళ భయపడు అందులో భాగంగా అంటే కేటీఆర్ కూడా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీల అరెస్టులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో సో నెక్స్ట్ నన్ను కూడా అరెస్ట్ చేయవచ్చు అనే భయంతో చేశారని కూడా ఇప్పటికీ ఆల్రెడీ సోషల్ మీడియాలో అది కూడా జరుగుతూ ఉంది. దాని కామెంట్ కూడా మనం చూస్తే మనం గమనించవచ్చు. ఈయన్ని సమర్థించేవాళ్ళు అలాగే ఈయన వ్యతిరేకించే వాళ్ళు కూడా మనకు అందులో కనిపిస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇంత అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం అనేది యాక్చువల్ గా చూసుకుంటే మనకి ఆ రోజు ఘటన జరిగిన రోజే మనం అక్కడ వార్తలు కనుక చూస్తే అప్పుడే యాక్చువల్ గా 105, 118 అనేది ఆ రోజే ఆయన మీద పెట్టారు. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే రెడ్ విత్ 3/5 కూడా పెట్టారు. సో అది కూడా 105 అనేది కూడా ఒకరి మరణానికి కారణమైనందుకు కాను అనేది కూడా ఉంది అది. సో ఖచ్చితంగా ఆ రోజే అవి పెట్టారు. అప్పుడే యాక్చువల్ గా డీసీపీ చెప్పారు, ఆకాంక్ష యాదవ్ చెప్పారు, ఈయన కూడా అల్లు అర్జున్ కూడా నోటీసులు పంపిస్తామని. బహుశా పంపించి ఉంటారు, నోటీసులు ఆయనకు అంది ఉంటాయి. ఈ విషయం మాత్రం మనకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు, మీడియాకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు అల్లు అర్జున్ అండ్ టీము. ఈ రోజు వెళ్ళి తాము ఏదైతే చేయదలుచుకున్నారో ఆ పని చేసి ఆయన అరెస్ట్ చేసేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి
తరలించి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకే సార్, అల్లు అర్జున్ అరెస్ట్ మీద అయితే నెటిజన్లు భిన్నాభిప్రాయాలని భిన్న స్వరాలను వినిపిస్తూ ఉన్నారు. మొన్న పుష్ప 2 సక్సెస్ మీట్ ఏదైతే జరిగిందో ఆ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పబోయారు. ఆ సందర్భంలో మొదట రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు. అక్కడ రేవంత్ రెడ్డి గారి ఈగో దెబ్బతినింది. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది నెటిజన్లు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఏదైనా ఒకరి జరిగినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి అల్లు అర్జున్ మీద ఆయన ఉన్నటువంటి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో దాని వెనక ఆయన ఏం మాట్లాడారు అంటే ఈ మధ్య ఆయన కొంతమంది పేర్లు మర్చిపోతూ ఉండడం మన సాధారణం అయిపోయింది. అలా ఎందుకంటే సుకుమార్ పేరును కూడా తప్పుగా చెప్పారు. యాక్చువల్ గా ఆయన పేరు బండ్రెడ్డి సుకుమార్, కానీ ఏం చెప్పారంటే ఆ రోజు బండి సుకుమార్ రెడ్డి అని చెప్పారు. అంటే అసలు ఆయన క్యాస్ట్ మార్చేశారు పూర్తిగా. సో ఆయన క్యాస్ట్ వేరే, రెడ్డి కింద మార్చేశారు. సో ఇలా ఆయన మర్చిపోవటాలు ఇవన్నీ కూడా కనిపిస్తుంది. వేరే వాళ్ళని అడిగి మరి తెలుసుకొని కూడా పేరు ఆయన చెప్పడం. అంటే సాధారణంగా ఎవరైనా సరే ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు లేకపోతే ఒక సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నప్పుడు అంటే లేకపోతే ఇప్పుడు మనమైనా ఒక్కొక్కసారి లైవ్ లో కొన్ని పేర్లు మర్చిపోవడం అనేది కామన్. దాన్ని టార్గెట్ గా చేసుకొని నిజంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా అంత మంచిది కాదు. అది కేవలం తన పేరు చెప్పడంతో మాత్రాన ఈ చర్యకు ఉపక్రమిస్తారని చెప్పి నేను అనుకోను. పోలీసులు ఏవైతే ఆ రోజు ఆయన కేసు పెట్టారో 7 రోజుల క్రితమే ఆ కేసు ఫైల్ అయింది. వాళ్ళు చాలా స్పష్టంగా ఆ కేసులో పేర్కొన్నారు. థియేటర్ యాజమాన్యం కానీ ఈవెన్ అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఆయన భద్రతా సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ టీం కూడా ఎవరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అక్కడికి వస్తున్నట్లుగా, ఆయన అక్కడికి వస్తున్నట్లుగా. సో అందువల్ల ఇదంతా కూడా ఇంత జరిగింది. పైగా ఒక సెలబ్రిటీ, అంత పెద్ద సెలబ్రిటీ వస్తున్నప్పుడు అక్కడ థియేటర్ దగ్గర కూడా సపరేట్ ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయాలి. అలాంటివి కూడా ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి వాళ్ళు ఆ రోజు చెప్పారు, వాళ్ళు పోలీసులే చెప్పారు. సో ఇన్ని అక్కడ భద్రతా వైఫల్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థియేటర్ యాజమాన్యం అలాగే అల్లు అర్జున్ టీము కూడా సో వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదు. ఆయన వస్తుంటే తీసుకోవాల్సినటువంటి భద్రతాపరమైన వాళ్ళు తీసుకోలేదు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయనకి ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో నాగార్జునకు సంబంధించిన దాంట్లో కూడా సో ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సార్ ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైకోర్టులో అల్లు అర్జున్ ఎమర్జెన్సీ పిటిషన్. అల్లు అర్జున్ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని ఆయన లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. ఈ నెల 11నే పిటిషన్ వేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. క్వాష్ పిటిషన్ వేసినట్లుగా పోలీసులకు కూడా తెలిపినట్లుగా నిరంజన్ రెడ్డి తెలియజేశారు. అయితే అత్యవసర పిటిషన్లు ఉదయం 10 గంటలకి అంటే 10:30 జత చేయాలని ఈ పిటిషన్ సోమవారం విచారిస్తామంటూ కూడా కోర్టు పేర్కొన్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు అర్జున్ పై చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని లాయర్ జడ్జి గారిని కూడా కోరినట్లుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. సార్ అత్యవసర విచారణ కోసం అలా అత్యవసర పిటిషన్ ని ఇప్పుడు అల్లు అర్జున్ గారు దాఖలు చేయడం జరిగింది. అల్లు అర్జున్ గారు తరపున నిరంజన్ రెడ్డి గారు దాఖలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? యాక్చువల్ గా అందులో మీరు చెప్పినట్లు 11వ తేదీని వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని విచారణ స్వీకరించలేదు జడ్జి. సో ఇప్పుడు మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు ఆయన తరపు లాయర్ ఏదైతే మళ్ళీ కోర్టు పెట్టెక్తే కోర్టు అది మీరు చెప్పినట్టుగా 10:30 టైం ఏదైతే ఉందో ఆ లోపలే దాఖలు చేయాలని చెప్పారు. కాబట్టి అంటే పోలీసులు ఇక్కడ కూడా సో ఆ టైం దాటేంత వరకు కూడా ఏదైతే ఎమర్జెన్సీ హియరింగ్ కి అవకాశం లేకుండా అవి కూడా జాగ్రత్త. సరే ఏంటి దీంట్లో ఏమన్నా రాజకీయ కుట్ర ఉందా? ఎందుకంటే ఈ ప్రశ్న అడుగుతుంది కొంతమంది నెటిజన్లు అయితే ఇది రాజకీయ కుట్రగా భావిస్తూ ఉన్నారు. నిన్న అల్లు అర్జున్ గారు ప్రశాంత్ కిషోర్ అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈరోజు అల్లు అర్జున్ గారి అరెస్ట్ పట్ల భిన్న అభిప్రాయాలు భిన్న స్వరాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ అరెస్ట్కి రాజకీయ కోణం జోడించి రాజకీయ కుట్రలో భాగంగా ఇలా ఈ అరెస్ట్ జరిగింది అనేటువంటి వాదనలు తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే అది తెలంగాణ వాళ్ళకి ఎంత సంబంధించింది అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉందని భావించారా? అది కూడా మనం అంటే ఇప్పుడు జనసేన ఉంది, ఏదైనా జరగచ్చు. అంటే కొంత రాజకీయ కోణం కూడా ఇందులో ఉండే అవకాశం ఉందా అంటే మనం తీసిపారేయాలి, దాన్ని కూడా కొట్టుపారేయాలి.
సో అంత మాత్రం అంటే ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీ పెడతానని కానీ ఏం కానీ ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. అసలు ఎందుకు కలిశారు ఏంటి అనేది కూడా ఒక స్పెక్యులేషన్ గానే ఉంది అది. ఓకే. అసలు ఏదైనా మర్యాద పూర్వకం కలిశారా, వేరే ఎవరి గురించి అయినా కలిశారా, తన గురించి కలిశారా, ఆ రాజకీయ పార్టీ పెట్టే దాని గురించి కలిశారా, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, చాలా అందులో ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఒకవేళ ఆయన ప్రత్యేకమైనటువంటి సపరేట్ పార్టీ పెడితే ఎవరికి నష్టం కలుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్ గా వచ్చే విషయాలు. సో ఇప్పటిదాకా ఏమి ఇంతవరకు ప్రాథమికంగా ఆయన పార్టీ పెడతాడని కానీ ఇంకో పార్టీలో చేరతాడని కానీ ఇంతవరకు సమాచారం అయితే లేదు. వచ్చిన తర్వాత అయితే దాని కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. అప్పుడు మీరు అన్నట్టు రాజకీయ ఇలాంటి ఏదైనా ఘటన జరిగినప్పుడు అప్పుడు రాజకీయ కోణంలో కూడా ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ఉంటాయి, రాజకీయ నాయకులు తీసుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు తీసుకునే చర్యలు దానికి అనుగుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మీరు అన్నది కూడా పూర్తిగా కొట్టిపారైన పరిస్థితి ఉంది. సో మొత్తానికి అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈయన్ని కోర్టుకి సబ్మిట్ చేసి రిమాండ్ కి తరలించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ కి ఆయన తరలించి అక్కడ వైద్య ఆయనకి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆయన్ని రిమాండ్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది అవును. అంటూ కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ దీని మీద మరికొన్ని గంటల్లోనే ఒక స్పష్టత ఇచ్చేటువంటి రేపు మళ్ళీ అవకాశం ఎందుకంటే ఉంది. రేపు కోర్టు లేదు, రేపు సెకండ్ సాటర్డే ఆదివారం ఉంది కాబట్టి మళ్ళీ సోమవారమే మళ్ళీ కోర్టు కాబట్టి ఈ లోపల అంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారంగానే పోలీసు వారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని మనం భావించవచ్చు. నిన్న చేయొచ్చు కదా, నిన్న చేయలేదు, ఈ రోజే చేశారు. రేపు ఎల్లుండి అంటే ఈ రోజు కోర్టుకి ఆయన్ని హాజరుపరిచేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఉండే అవకాశం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అరెస్ట్ చూపించాలి కాబట్టి 24 గంటల్లో అదుపులో తీసుకున్నారు. ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే మళ్ళీ ఇంటికి పంపించకూడదు, సెల్లో ఉంచితే 24 గంటల లోపల కోర్టుకి హాజరుపరచాలి కాబట్టి ఆ రూల్ ప్రకారం ఖచ్చితంగా నేను అనుకోవటం ఈ రోజు కోర్టుకి హాజరుపరుస్తారు. రిమాండ్ కి తరలించే అవకాశాలు కూడా మనం కొట్టిపారేయలేం. సో అదే జరిగితే మళ్ళీ 14 రోజుల దాకా అది కూడా కష్టమైపోతుంది. మరి సోమవారం ఒకవేళ వీళ్ళు మళ్ళీ మీరు అన్నట్టు ఎమర్జెన్సీ విచారణకు ఏదైనా కనుక అది కనుక జడ్జి ఓకే చెప్తే అప్పుడు ఏదన్నా జడ్జి ఇచ్చే తీర్పు దాని మీద ఆధారపడదు. ఆయన రిమాండ్ లో కంటిన్యూ అవుతారా లేకపోతే బయటకు వస్తారా